లెట్స్ సే మీరు ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ యూ కెన్ గెట్ ఈస్ గోయింగ్ పబ్లిక్. లైక్ లిటరల్లీ ఐపీఓకి వెళ్ళడమే ఒక స్టార్ట్అప్ కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆ వాల్యుయేషన్స్, మీడియా కవరేజెస్ మొత్తం అంతా లైక్ నెట్వర్త్ అది ఇది అని మొత్తం అంతా ఘోరం ఉంటది. బట్ వై కంపెనీస్ లైక్ జోహో డోంట్ ఎవర్ వాంట్ టు గో పబ్లిక్? ఎలిజిబిలిటీస్ ఉన్నా గానీ జోహో లాంటి కంపెనీస్ పబ్లిక్ ఎందుకు పోవద్దు అనుకుంటానే? ద సింపుల్ ఆన్సర్ ఈస్ కంట్రోల్. ఎస్, మీరు పబ్లిక్ గా వెళ్ళినంత వరకు మీరు ఒక ప్రైవేట్ కంపెనీ, సో మీ డెసిషన్స్ అన్ని మీరే తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ లాస్ అయినా గానీ మీరే ఆ లాస్ ని భరిస్తారు. సో మీరు ఏం చేయాలనుకుంటారో కంపెనీలు చేయొచ్చు. బట్ వన్స్ మీరు ఒక పబ్లిక్ కంపెనీ అయ్యారంటే మీ ప్రతి డెసిజన్ పబ్లిక్, అంటే మీ షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కి కారణమైతుంది. సో అందువల్లనే మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా జోహో సీఈఓ ఏమన్నాడంటే, వి జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్. వాళ్ళకి ఆ ప్రాసెస్ నచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు సడన్ గా పబ్లిక్ వెళ్ళారు అనుకో, మళ్ళీ కాంపిటీటర్స్ కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ లాంచ్ చేయాలి అది ఇది అని వాళ్ళు ఆ ప్రాసెస్ ని మర్చిపోతారు. సో అందుకే చాలా కంపెనీస్ పబ్లిక్ వెళ్ళొద్దు అనుకుంటాయి. బట్ ఈ మధ్య వచ్చిన ప్రతి స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన 6 నెలలకే పబ్లిక్ అవుతాయి. సో ఇన్ దిస్ వే దే లాస్ దేర్ కంట్రోల్. వాళ్ళు అసలు ఏ ఐడియాతో నచ్చారో దాన్ని మర్చిపోతారు కొన్నిసార్లు.